గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆటి బెల్లం ఐదు రొట్టె మనస ఆయరా దేవుడో జంద ఆరుడా మల్ల నడస్తావు ఆయన వెల్కమ్ టు ఐటీ న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే మారుమూల పల్లెలో ఉన్నాం. ఈ పల్లె నుంచి ఒక ఫోక్ సింగర్, తను చిన్ననాటి నుంచి అద్భుతమైన పాటలు పాడుతుంది. బన్లేందే బంగారి తల్లి బాట పట్టినాయో గురుతోవ పట్టినాయో ఆటి బెల్లం ఐదు రొట్టె మనస ఆయరా దేవుడో జంద ఆరుడా మల్ల నడస్తావు ఆయన అయితే ఇటీవల కాలంలో ఆమె యొక్క గొప్పతనాన్ని, ఆమె పాట గొప్పతనాన్ని పలువురు యూట్యూబ్లలో ప్రమోషన్ చేశారు. ఆ ప్రమోషన్లో భాగంగా తనకి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా ఆఫర్లు వస్తున్నాయి. అసలు ఎవరు ఆమె, ఏ సాంగ్స్ తోటి ఆమె ఫేమస్ అయింది, ఈ వివరాలన్నీ ఇప్పుడు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డొల్లి పడ్డ భావనకేమి తెచ్చు కారు మీద నల్లాడా. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఏంటి మీరు ఈ మధ్యన నిమ్మలు దానిమ్మలు సాంగ్ తో బాగా ఫేమస్ అయినారు. తర్వాత ఇటీవల రీసెంట్ గా బ్రేక్ సాంగ్ అని బ్రేక్లు వేస్తూ పాటలు పాడుతుంది. బ్రేక్ డాన్స్ చూసాం మేము, కానీ పాటలకు బ్రేక్లు వేసే చూడలేదు. అసలు మీ నేపథ్యం ఏంటిది, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇస్మాన్ పెళ్లి. మేము చిన్నప్పటి నుంచి కలుపులల్లో నాట్లు వేస్తుంటే పాటలు పాడతాము, నేర్చుకున్నాం. అప్పటి నుంచి పాటలు పాడుతున్నాం. ఈ సాంగ్ వాళ్ళు వచ్చి పాటలు పాడాలని మంచిగా ఉందని తీసుకుపోయి పాడిచ్చారు. ఇక అప్పటి నుంచి సాంగ్ పాటే పాడుతున్నాను. మామూలుగా ఏం చేస్తారమ్మా మీరు? అసలు కూలి పనే చేస్తాం. కూలి పని చేసినప్పుడు మీరు ఫస్ట్ లో అసలు మీకు ఇష్టమైన పాట, తొలి పాట ఏంటిది? ఇక తొలి పాట అంటే ఇక ఏదైనా ఇష్టమైన పాట ఇక వచ్చిన వేళ పాడుతూనే ఉంటాం. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదవలేదు సార్. మరి ఏం చదవండి, ఎట్లా ఈ పాట చదవకుండా మాకు నోటికి పడుతుంది. నోటికి పడుతుంది. ఎవరన్నా పాడి అనుకో, ఆ పాట ఎమ్మటే నోటికి పట్టుకొని మళ్ళీ ఎమ్మటే పాడేస్తాం. మీ ముందు ఎవరైనా వేరే పాట పాడితే దాన్ని వినేసి వెంటనే పాడేస్తాం. ఆ యొక్క చరణాలు, పల్లవి, ఆ స్టైల్ అదంతా మీరే సొంతంగా చేసుకుంటాం? మేమే సొంతంగా చేసుకుంటాం. మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటిది? ఫస్ట్ పాడేది నిమ్మలు దానిమ్మల పాటే. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. నిమ్మలు దానిమ్మలు నిమ్మలు దానిమ్మలు అంసై కోగిలలో నిమ్మలు దానిమ్మలు వనము చూడవదం రండి వనము చూడవదం రండి వనజనిక సుందరే వనము చూడవదం రండి వనములో నాది మనసు వనములో నాది మనసు కలయే గ్రామాయణ వనములో నాది మనసు ఎంతన్నా నీది మనసు ఎంతన్నా నీది మనసు కరుగది రవ్వంతయో ఎంతన్నా నీది మనసు. ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు? మా ఊర్లలోనే నేర్చుకున్నాం. వెనకటి నుంచి వచ్చే ఊర్లలోనే నాట్లలోనే నేర్చుకున్నాం పాటలు. వేరే వాళ్ళ కాడ వేరే వాళ్ళు పాడుతుంటే ఈని ఆ పాట నేను నేర్చుకున్నా. మరి ఈ పాట అంత హిట్ ఎలా అయింది, మీకు అవకాశం ఎలా వచ్చింది? నేను పాడతా కదా, చిన్నప్పటి నుంచి మేము ఇయ్యే పాడుతుంటాం కదా, నాకు బాగా నోటికి పట్టింది, పాడతా. అయితే అదే సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ పోయింది కదా, కోట్లలో పోయింది కదా, ఆ స్టూడియోకి వెళ్ళి పాడింది మీరు. ఎవరిచ్చారు మీకు అవకాశం? ఎవరిచ్చారు? లతీఫ్ పాడిచ్చిండు. పాడినావు. మా చిన్న కొడుకు వదిన పాటలు పాడితే నువ్వు మంచిగా సెల్లులలో వస్తావు, టీవీలలో వస్తావు, నీకు పాటలు బాగా వస్తాయి, పాడాలి వదిన, లతీఫ్ అన్నది తీసుకుపోతే ఛానళ్ళల్లో పాడిస్తాడు అని చెప్పిండు. అంటే ఇప్పుడు టీవీలలో వస్తావు, ఫోన్లలో వస్తావు అనగానే నీకు బాగా పాడాలనిపించింది, పాడినా. మరి ఆ పాట బాగా హిట్ అయింది కదా, నిమ్మల దాన్ని ఎక్కడ చూసినా బాగా. ఆ హిట్ అయిన తర్వాత ఏమనిపించింది? ఇంకా మంచిగా అనిపించింది. ఇక అంత ముందేమో ఇక జర భయం జ్వర పడ్డట్టుండే, ఇంత ముందు ఎన్నడూ వాడలేదు కదా, ఇక అలా పోగానే ఇక భయం జ్వర పట్టుండే, ఎట్లా పాడాలో అని ఉండే. ఇక అలా పోయినా ఒక పాట పాడినగా ఇక అప్పటి నుంచి మంచిగా పాడుతుంది. అంత ముందు కెమెరాల ముందు ఈజీగా పాడేది, ఆ ఫస్ట్ పాట మాత్రం కెమెరా ముందు పాడారు, మీకు కెమెరా అంతా పోయింది. అయితే ఆ పాట హిట్ అయిన తర్వాత ఇప్పుడు అంత ముందే మీరు మీ ఒక్క ఊరు వాళ్ళకే తెలుసు, చుట్టుపక్కల కొద్ది మంది తెలుసు, మరి మా ఊరు వాళ్ళకే తెలుసు. మరి ఈ పాటతో దేశం మొత్తం తెలుసు, ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నా? పడతారు, డాక్టర్లు కూడా గుర్తుపడతారు. దాకాన పోతే డాక్టర్లు కూడా గుర్తుపడతారా? ఏమంటారు? పాట పాడమ్మా మాకు, ఈ పాట యూట్యూబ్ లో పాట పాడింది నువ్వే కాదా అంటారు. అంటే నేనే మేడం అంట. కొంతమంది బాగానే గుర్తుపడతారు. సరే మేడం నేనే పాడినా అని చెప్తా.
తర్వాత మరి ఇంత అద్భుతంగా పాడుతున్నారు మీరు. దాని తర్వాత మంచి అవకాశాలు ఏం రాలేదా? ఎందుకు రాలే, ఇక వస్తూనే ఉన్నాయి, పాడుతూనే ఉన్నాయి. 2-3 పాటలు పాడిచిండు ఆయన, లతీఫ్ అన్నయ్య పాడిచిండు. 2-3 పాటలు పాడిచిండు. పాడించినాక మళ్ళా రమేష్ అన్న వచ్చి తీసుకుపోయిండు, ఇంటర్వ్యూకి వచ్చిండు, పాటలు తీసుకుపోయిండు. ఇక ఆయనే సెల్లులలో అందరు పెడితే ఇక ఆ నుంచి నూకరాజు మళ్ళా ఇక ఈ నెంబర్ తీసుకుండు, మా ఊరు నెంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసిండు. మాకు ఫోన్ చేస్తే పోయినాం, పాడిచ్చిండు. ఇప్పుడు నూకరాజు అంటే జబర్దస్త్ లో ఫేమస్ యాక్టర్ అయిండు, బాగా అయిండు. ఆ నూకరాజు తో కలిసి పాడిరు మీరు. అది ఆ బ్రేక్ సాంగ్ ఏంది అసలు ఎక్కడ చూడలేదు ఇంతవరకు. సాంగ్ లో బ్రేక్ ఉంటుందని అది నీకు చిన్నప్పటి నుంచి వచ్చిందా, కావాలని క్రియేట్ చేసిరా? అసలు ఎలా నీకు బ్రేక్ చేసుకుంటా పాడేది ఏంటి? ఎందుకంటే ఇట్లా పొందిచ్చినాం అన్నట్టు మేమే. నువ్వే ఎంత అందరిలాగా పాడితే మనకి ఏముంది అని ఇట్లా పొందిచ్చి పాడినా. ఒకసారి మా కోసం బ్రేక్ సాంగ్ పాడతారా? పాడతా. తాటి బెల్లం ఐద రొట్టె, తాటి బెల్లం ఐద రొట్టె, ఈయన నా మనసు ఆయరా దేవుడో జందారుడా, మల్లె ఎన్నడస్తావు నా ఆయన, నా ఆయనో నార ఆయన, మల్లె ఎన్నడస్తావు నా ఆయన, నా ఆయనో నార ఆయన. ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడ మా ఊర్లలోనే నేర్చుకున్నా. ఆ నేర్చుకునేటప్పుడు ఈ పాట ఇట్లనే బ్రేక్ ఉండేదా లేదంటే కంటిన్యూ ఉండేదా? కంటిన్యూగా ఇట్లా బిరక ఉండి మేమే అట్లా పొందించినాం అన్నట్టు. అంటే నువ్వు విన్నప్పుడు ఏమో మంచిగా ఉండేది, నువ్వే దాన్ని కట్ చేసి పాడినా. అయితే ఈ బ్రేక్ సాంగ్ ని నూకరాజు మీకు ఫోన్ చేసి ఇలా పాడాలన్నప్పుడు అసలు ఆయన మీకు ఎంతో కొంత పేరు వచ్చిన వ్యక్తి కదా, ఆయన మీ దగ్గరికి వస్తారని మీరు అనుకున్నారా? అలాంటి స్థాయిలో మీ దగ్గరికి వస్తారు? అనుకోలే. ఆయనే నెంబర్ తీసుకొని ఫోన్ చేసి రప్పించుకుంటూ హైదరాబాద్ పోయినాం, స్టూడియోలోకి పోయి పాడారు. స్టూడియోలోకి పోయి పాడినాం. ఎప్పుడన్నా ఊహించారమ్మా మీరు ఇట్లా హైదరాబాద్ పోయి స్టూడియోలోకి పోయి పాడతా? ఉదించలే. ఇప్పుడు హైదరాబాద్ పోయి పెద్ద స్టూడియోలో పాడే రేంజ్ వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల ఉండే కూలీలు గాని, మీతో పాటు కోరస్ పాడే వాళ్ళు గాని వీళ్ళు ఏమంటున్నారు? కోరస్ పాడేతోళ్ళు ఇక్కడ మా ఊరోళ్ళు కాదు, అక్కడ ఆయన లతీఫ్ అన్న తీసుకొచ్చిండు. ఇక్కడ నల్గొండలో పాడినప్పుడు ఆయన తెలిసిన పిల్లల వాళ్ళని తీసుకొచ్చిండు. వాళ్ళు కాదు, మామూలు పొలాలలో నువ్వు పాడేటప్పుడు నీకు ఎవరు ఉంటారు సహచరులంతా, తోటి కూలీలు, అదే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సంతోషంగా మంచిగా పాడుతున్నావు, నువ్వు మంచిగా ఫేమస్ అయినావు అని అంటూ. అంటే మరి పాడాలిగా, మరి పాడకుంటే అట్నే ఉంటాం అని నేనన్నా. ఇంకా మీరు ఎన్ని పాటలు వచ్చు మీకు? ఏమేం పాటలు అంటే మీకు ఇష్టం? ఇక అన్ని పాటలు పాడుతూనే ఉంటాం సార్. సొంతంగా నేర్చుకున్నాను అంటే విని నేర్చుకునే కాకుండా ఇవన్నీ సొంతంగా మేము పాడుకున్న పాటలే. కట్టడం అంటే ఆ పాట మీరేమో చెప్పారు? కై కట్టేది వస్తుంది అంటున్నావు. ఈ కై కట్టలే, ఈ మధ్యలో అయితే కై కట్టలే. నేను నాకు వచ్చిన పాటలే పాడిచ్చిర్రు వాళ్ళు. ఇల్లెక్కి మా బావ డొల్లి పడ్డాడు, కారు దుమ్మిద నల్లాడా, డేక దుమ్మిద నల్లాడా, డొల్లి పడ్డా బావ నాకేమి తెచ్చు, కారు దుమ్మిద నల్లాడా, డేక దుమ్మిద నల్లాడా. ఇది తాటి బెల్లం పాట ఉంది కదా, అది మీ సొంత పాట అన్న, మీరే పాట. మళ్ళీ నూకరాజు కూడా పాడింది కదా, అది మీ పాట వాళ్ళు తీసుకున్నారా? కాదు, ఆయన పొందిచ్చిండు దానికి. నేను పాడిన పాటకు సపోర్ట్ ఆయన పాడిండు. మగ వయసు ఆయన పాడిన నేను పాడిన. అయితే మీరు అద్భుతంగా పాడుతున్నారు. ఈ జానపదాలే వచ్చా, ఇంకేమైనా వేరే పాటలు వచ్చా మీకు? ఈ జానపదాలే వచ్చు సార్. నెల్లి కూర శివ నెల్లి కూర, దేవానా నెల్లి కూర తెచ్చాడై రాజు, దేవానా నెల్లి కూర తెచ్చాడై రాజు, తెచ్చి దేవి చేతికిచ్చాడై రాజు, తెచ్చి దేవి చేతికిచ్చాడై రాజు, దేవి వండిన కూర మెచ్చాడై రాజు. ఇన్ని పాటలు మీకు ఎలా గుర్తుంటున్నాయి అసలు? నాకు గుర్తుంటాయి సార్, పాడిన పాటలే. రోజు అంటే మనన చేసుకుంటావా, లేదంటే ఇక ఒకసారి పాడితే ఇంకా ఒక్కొక్కటి పాడుతుంటే గుర్తుకొస్తుంటాయి? అది చరణం అందుకోగానే ఇంకా అన్ని మొత్తం పాట మొత్తం గుర్తుకొచ్చేస్తుంటది, నాన్ స్టాప్ ఆకుండా పాడేస్తున్నాం. అయితే ఇంత పాడే మీకు అనుకోని అవకాశాలు వస్తున్నాయి. మరి ఏమైనా రెమ్యూనరేషన్ అంటే డబ్బులు ఏమైనా ఇస్తున్నారా మీరు పాడితే? ఇస్తారు సార్, డబ్బులు ఇస్తారు. ఎంత మీకు వచ్చిన హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత?
ఫస్ట్ లా 10,000 15,000 ఇచ్చారు ఇక్కడ నల్గొండల. అక్కడ 20,000 30,000 అట్లా ఇస్తాం. అంతే 20,000 30,000 ఒక పాటకి. ఒక పాటకి. ఇక అంటే ఇప్పుడే కాదు, ఆ నూకరాజు పాడింది ఒకటే పాట. ఆయన ఇక పాడుతుంటే ఆయన 20,000 30,000 కొట్టిండు అన్నాడు మా వాడు, నాకు చెప్పినాడు ఆయన. ఎంత కొట్టిండు ఇక ఆయన మా ఓనికి ఎరక. 20,000 30,000 పాట పాడించుకున్నాడు, పాడేసి. అంటే ఫస్ట్ అదే కదా, మనం కూడా డిమాండ్ చేస్తే జర ఫస్ట్ డిమాండ్ చేయొద్దు కదా. చాలా గ్రేట్ అమ్మా మీరు. ఇంత హిట్ అయినా 20,000 30,000 డిమాండ్ చేస్తుంటారు సార్ మీరు, చాలా. అంటే ఇక ఫస్ట్ ఒక్కసారి పోయినాం కాబట్టి ఇక 30,000 కొట్టిండు కదా, ఇక మనం ఒకసారి డిమాండ్ చేస్తే బాగుండదు. మళ్ళీ ఇక పిలుస్తుంటే మనం అడగొచ్చు అన్నట్టు ఇక మేము. ఈ సాంగ్ హిట్ అయినాక మళ్ళీ ఏమైనా ఫోన్ చేసిండా? చేసిండు, ఇవాళ పోయేదే ఉండే. ఇంకో పాట అన్నాడా? ఇంకో పాటకు పోయేదే ఉండే, తయారైనా కూడా తానం కూడా చేసిన. అయితే మళ్ళా అది సాంగ్ ఆట ఆయన ఆట ఉంటలేడంట. మళ్ళా రేపేం లేదు ఎల్లుండి రా అని చెప్పిండట. మా వాడికి ఫోన్ చేసిండట. ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ ఆగిపోయినా నేను. ఇక హైదరాబాద్ పోయేది ఉండే ఇప్పుడు. అదే మీరు ఈ గాత్రం మీ యొక్క గొంతు అంత బాగుండడానికి ఏమైనా స్పెషల్ గా వాడతారా? ఏం లేదు సార్, నా గొంతే అట్లుంది అంతే. ఇంకా అది దేవుడిచ్చిన వరం. దేవుడిచ్చిన వరమే నాకు. నా గొంతు ఏర్పాటు లేదు, బొంగు పోయేది లేదు, ఏది లేదు. ఈ సినిమా ఇప్పుడు ఈ ప్రైవేట్ సాంగ్స్ గానీ సినిమా గానీ రాకముందు ఇంకేమైనా ఆఫర్లు వచ్చినాయి మీకు? అంటే కళాకారుల ప్రోగ్రామ్స్ పిలవడం కానీ అలాంటివి వచ్చినాయి. కానీ నేను కళాకారులలో నేను పోలే. రమ్మన్నారు నన్ను కళాకారులకు రా అన్నారు, కానీ ఇక అప్పుడు ఇక నేను పోలే కళాకారులలో పోలే. ఈ పాటలకే ఇక పోతున్నా. ఇక ఎందుకని పోలే కళాకారులకు అంటే అప్పుడు జర పిల్లలు చిన్న పిల్లలు ఉండ్రి, ఇక అప్పుడు కళాకారులలో ఇక పిల్లలు ఇడిచిపెట్టి ఆడబోతాను పోలే. అప్పుడు పోయి ఉంటే ఇంకా వ్యవసాయం. ఇలాంటి గొంతు అద్భుతమైన గొంతు ఉంది. ఇక అప్పుడు పోలే. అప్పుడు జర చిన్నోళ్ళు కదా, పోరాలు చిన్నోళ్ళు ఉండ్రి. ఇక ఇప్పుడు చిన్న పిల్లలు ఇడిచిపెట్టి ఇక మనం కళాకారులలో పోతే చీకట అవుతుంది, అక్కడ ఊర్ల పొంటి పోతారు, ఇక మనకేడ కుదురుతుంది, అట్లా అని పోలే. మొత్తం మీద మీ యొక్క జర్నీలో మీకు అత్యంత సంతోషం కలిగించిన విషయం ఏంటి చెప్పండి? ఈ పాటలు పాడినప్పుడు మెచ్చుకోవడం గానీ, సన్మానాలు చేయడం గానీ, లేదంటే చుట్టుపక్కల వచ్చడం గానీ, ఎవరైనా సెల్ఫీలు దిగడం గానీ, ఇలాంటివి ఏమైనా జరిగినాయి? సెల్ఫీలు ఏం తీస్తారు? ఇక ఈ పాటలనే ఇక పాడతా నేను. ఇక గిట్నే ఇంటర్వ్యూకి వస్తారు, 2-3 వచ్చి తీసుకొని పోయారు. మళ్ళీ ఆయన మల్లయ్య అటగా మల్లన్న, తీన్వారు మల్లన్న, ఆయన కూడా వచ్చిండు. ఊరందరిని తీసుకొచ్చిండు, ఆంజనేయుల గుడి కాడ కూర్చోబెట్టిండు, పాటలు పాడిచ్చిండు. ఇక ఆయన కూడా తీసుకుపోయిండు ఇంటర్వ్యూ. మీకు ఎప్పుడైనా సన్మానాలు చేయడం గానీ అలాంటివి కానీ జరిగినాయి? ఏం జరగలే సార్, జరగలే. అంటే ఎవరైనా మీరు నిరుపేద కళాకారుని, నిరుపేదలు ఉన్నారు, వీళ్ళకి ఎందుకు అవకాశం అని ఏమైనా మాట్లాడిన సందర్భాలు? నేను ఏది మాట్లాడలే. మీ గురించి ఎవరన్నా? మా గురించి ఎవ్వరు మాట్లాడలే. ఏమైనా నేను ఈ పాటలకు పోతున్నా, నాకు ఈ పాటలకు పోయిన సంగతి కూడా మా ఊర్లో ఎవరికి తెలియదు. ఇంకా వాళ్ళు గిట్నే నీ అసంటోళ్ళు ఫోన్ చేస్తారు, ఇక సప్పుడు కంటే మా ఊరు తీసుకొని పోతాడు. ఇక అక్కనే కానీ మీ ఊర్లలో కూడా అక్కడిక్కడ పోతారు. ఇక ఇట్నే ఇప్పుడు నీ అసంటోళ్ళు వస్తే ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూస్తారు. ఇంటర్వ్యూ తీసుకుంటే పబ్లిసిటీ ఇష్టం లేదు, ప్రచారం చేసుకోవడం. ప్రచారానికి నేను ఎన్నడూ పోను. ఇప్పుడు మంచి సినిమా అవకాశాలు వచ్చి సినిమాల పాటలు పాడమంటే పాడతావా? పాడతా. ఎట్లా పాటలు కూడా పాడతా. ఇప్పుడు నాకు చదువు రాదు కదా సార్. ఇప్పుడు నువ్వు ఒక కాగితం మీద ఒక పాట రాసి ఇప్పుడు ఆ సెల్లు నింపుతావుగా, ఆ సెల్లు నింపి మా వానికి సెల్లులో పంపి ఆ పాట నేను ఒకసారి విన్నానంటే మళ్ళీసారి పాడతాను. అంటే నీకు చదువు రాదు కదా? చదువు రాకుండా ఆ పాట ఇంతగా. గడిచిన ఎన్నికల సందర్భంగా మీరు కోమటిరెడ్డికి ఒక అద్భుతమైన పాట పాడినని తెలిసింది. ఆ పాట ఎవరు పాడిచ్చిర్రు, ఎలా పాడిర్రు, ఎలా స్పందన ఎలా ఉంది? ఫోన్ చేసింది నల్గొండల గిట్నే ఛానల్ వాడుతుంటాం కదా, ఛానల్ వాడేటప్పుడు నల్గొండకు వచ్చింది, పరిచయం అయింది. పరిచయం అయ్యి పాట ఉంది పెద్దమ్మ వస్తావా హైదరాబాద్ పోదాన్ని పాడతానే అన్నది. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పాడదామా అంటే సరేలేరా వస్తా అన్న. వస్తా అని మా వాడు నేను ఇద్దరం పోతే పాడిచ్చింది. ఆమె పాడింది, నేను పాడినా. ఆమె ఫోటో పెట్టుకుంది, నా ఫోటో పెట్టలే. మరి నా ఫోటో నేను పాట ఏమో నాది, పాటలో మీరు మీ గొంతు ఉంది, పాటలేమో నా గొంతు ఉంది, ఫోటో ఏమో ఆమె ఒక్కదే ఆపడుతుంది, నా ఫోటో ఆపడతలేదు, నా ఫోటో చూపిస్తలేదు, లేదు. అందుకనే నాకు ఆమె మీద అచాయం పుట్టింది. రాదు ఇక మళ్ళీ పిలిచిన పోరాని పోలే. ఈ రాజకీయ పాట చెప్తే నేర్చుకున్నారా మీరు? చెప్తే అమ్మటే తెలుసుకున్నా. నేను పాడినా, ఆమె పాడింది. అంటే ఆడ చెప్పింది అన్నట్టు ఇట్లా పాడాలని చెప్పింది. చెప్తే ఆడ కాగితం మీద రాస్తారు కదా, రాస్తే ఆడ చెప్తుంటే నేను పాడినా. బంగారి తల్లి బాట
పట్టినాయో ఉరుతోవ పట్టినాయో బండ్లల్లా మలకలు జెండలేసుకుండ్రో 3 రంగులద్దుకుండ్రో అంట తెలంగాణ దచ్చినోడు తెలంగాణ నదేవంటూ దీక్షలెన్న చేసినోడు బండ్లేందే బంగారి తల్లి బాట పట్టినాయో ఉరుతోవ పట్టినాయో బండ్లల్లా మలకలు జెండలెత్తుకుండ్రో 3 రంగులద్దుకుండ్రో. అయితే మరి సరే ఆమె మోసం చేసింది, మరి ఆ పాట ద్వారా కోమటిరెడ్డి గారికి బాగా లాభం జరిగింది, పల్లెటూరులో ఎక్కడున్నా నీకు గొంతు వినిపించింది. ఆయన దగ్గర నుంచి ఏమన్నా నీకు అభినందన? నాకు ఏం ఇయ్యలేదు సార్, ఆయన నా దగ్గరికి డబ్బులనే కాదు, ఫోన్ ద్వారా బాగా పాడిందని అభినందన కూడా ఎదురల్లా పాడి రాని చెప్పిర్రు, మంచిగా పాడింది మెచ్చుకురు, అందరు మెచ్చుకురు. కానీ మీకు ఎలాంటి ఆమె గాని ఆయన గాని ఎలాంటి ఆర్థిక సాయం గానీ రెమ్యూనరేషన్ గానీ ఇలాంటిది కూడా ఇయ్యలే. అయితే చెప్పమ్మా, ఇంకా ఈ రాజకీయం కాకుండా ఇవి కాకుండా మీకు ఇంకా ఇష్టమైన పాటలు ఏంటి? పాలపురి స్టేషన్ లో నా పాల గంగారావు పట్టభూమి కొన్నాడే నా పాల గంగారావు పట్ట భూముల్లో నా పాల గంగారావు 12 బావుల్లే నా పాల గంగారావు బయనక బాయిండే నా పాల గంగారావు 12 బావుల్లే నా పాల గంగారావు బయనక బాయిండే నా పాల గంగారావు బంతి తోటలుండే నా పాల గంగారావు. ఓకేమ్మా, ఇది ఎంతో కెత్తు. మరి ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఎందుకు మనకి ఈ పాటలు, ఎందుకు ఇది అని అంటారా, లేదంటే ఎంకరేజ్ చేస్తారా? ఎందుకు ఈ పాటలని ఏమన్నారు సార్, మా పోరలు కూడా ఇక పో అమ్మ ఉంటుంటే ఫేమస్ అవుతుంటది అని చెప్పారు. ఇంకా ఫస్ట్ పాట అన్నప్పుడు ఇప్పుడు మీ కొడుకులు అంటే పెరుగు పెద్ద అయినారు, సోషల్ మీడియా వచ్చింది వాళ్ళకన్నా. వెనకటి రోజుల్లో అంటే మీ యంగ్ పెళ్ళైన నాటి రోజుల్లో మీ భర్త గాని అత్తమామలు గాని మీరు పోయి పొలాల్లో పాటలు పాడుతుంటే వద్దని ఏమన్నా అనేది? ఎవరు అనకపోయేది, ఏం వద్దనకపోయేది. వాళ్ళకు కూడా సంతోషం ఉండేది, వాళ్ళకు కూడా సంతోషం. మా కోడలు మంచి పాటలు పాడుతుంది, మాత అయితే ఇంకా మెచ్చుకునేది నన్ను. మా కోడలు గర్వంగా చెప్పుకునేది, మాత అయితే మెచ్చుకునేది మామూలు పాడమనేది ఆమె కూడా. పాడమనేది, ఓ ఏ బెడవలు వేసిన వెళ్ళేస్తుంది మా కోడలు అనేది మా అత్త. మరి మీ అత్తకు ఇష్టమైన పాట ఉంది ఏమన్నా? పాడించుకునే పాట? ఇక ఆమె ఏం పాడించుకోలేదు సార్, ఇక ఆమె అంతా పాడించుకోలే. ఆమె ఇక అప్పుడు ఈ అన్ని పాటలు ఎక్కడ ఏమైనా నాట్లలోనే పాడేది మేము. ఇంకా ఇప్పుడు ఈ అన్ని పాటలు వచ్చినాయి కానీ అప్పటి నాట్లలో పాడిన పాటలు ఏమైనా గుర్తున్నాయి? ఇప్పుడు అన్ని నాట్లలో పాడిన పాటలే. ఈ పాట ద్వారా బాగా ట్రెండ్ అవుతారు మీరు. ఈ సినిమా ఆఫర్లు ఏమైనా వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. సినిమా వాళ్ళు కూడా ఫోన్లు చేస్తురంట రమ్మని, చేస్తే చెప్తుండు మా వాడు. అంటే నీ కొడుకు చేస్తున్నా? నా కొడుకు చేస్తారు. నీకు పెద్ద ఫోన్ వాడని రాదైతే? నాకు పెద్ద ఫోన్ వాడరా. మరి నువ్వు వాడిన పాటలు సెల్లలో ఎవరు చూపిస్తారు నీకు? నా కొడుకే చూపిస్తాడు. నా కొడుకు చూపించి ఈ పాట పాడమ్మా అని చెప్తే పాడతా. వాళ్ళన్న రాసి అలా పాడి వినిపిస్తారు కదా, ఆ పాట విని మళ్ళీ పాడతాయి అన్నమాట. సినిమాలో అవకాశం వస్తే పాడతావు? పాడతా. ఓన్లీ పాడతావా, నటిస్తావు కూడా? అంటే ఇప్పుడు గంగవ్వ కనకవ్వ వీళ్ళంతా పాడతారు, ఆడతారు, నటిస్తుంటారు. అట్లా నీకు కోరుకుందా? పాడతా. నటించడం కూడా? నటించడం కూడా వస్తుంది. ఏమన్నా అంటే ఇప్పుడు పెద్ద మనిషి అంటారు కానీ మీ పొలం నాటులో అప్పుడు ఏమన్నా నాట్యం చేసేదా మీరు? మామూలుగా డాన్సులు కానీ అలాంటి కోలాటాలు కానీ ఆడేది సారు. అప్పుడు మా ఆటలు కావు పాటలు కావు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా మా కోడలు ఉన్నప్పుడు మేము ఇట్లా గంగదారాన్ని ఇట్లా ఎగిరేది, ఇట్లా ఎగురుకుంటూ ఆడిపోయి మళ్ళీ వెనకకి వచ్చేది. మరి ఇప్పుడు జర కాల నొప్పులు వచ్చినాయి, ఎగిరితట్లేదు. ఓకే. మొత్తం మీద మీ చిన్నప్పటి నుంచి ఆటలు పాటలతో సంతోషంగా ఉన్నారు? సంతోషంగానే ఉన్నాం. చివరిగా నీకు ఏం కావాలని ఉంది? నీ కోరిక ఏంటమ్మా? ఏం కావాలండి, సినిమాల పాటలు పాడేది వచ్చినప్పుడు పోవాల్సి వస్తుంది. పోవాలి. నీకు చివరిగా సినిమాలకు పోవాలనేదే కోరిక? కోరిక అంతే. అంతే. సరేమ్మా, మీ యొక్క గొంతు ద్వారా చాలా అద్భుతంగా పాటలు పాడుతున్నారు. మీకు గొంతే కాకుండా మీకు మంచి టాలెంట్ ఉంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు ఎంతమంది, ఏంటిది, మీ పిల్లలు ఎట్లున్నారు, మీ కుటుంబ నేపథ్యం? కుటుంబం అంటే సార్ నాకు 5 పుట్టిర్రు, 3 పోయిర్రు, 2 ఉండ్రు. అయ్యో, చిన్నప్పుడే పోయిర్రు అన్నట్టు. 3? 2 చిన్నప్పుడే కడుపులో పుట్టంగానే చచ్చిపోయారు. ఒక కొడుకేమో 8 ఏళ్ళు అయినాక చచ్చిపోయిండు. ఏ కారణం ఏంటమ్మా? ఇక ఏదో కామెర్లు అయినాయి అని ఏదో పోయాడు. తాటి బెల్లం 5 రొట్టె తిన మనస ఆయరా దేవుడో జంద ఆరుడా మల్లె నడస్తావు నా
అమ్మా మీరు ఇప్పుడు ఎంతసేపు నా జానపదాలే పాడుతున్నా అంటున్నారు కానీ మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? పెళ్లిళ్ళల్లో తర్వాత తొట్టెల పాటలు, నివాళులు ఇవన్నీ పాడతాని చెప్తున్నారు. అన్ని పాడుతున్నాం. మరి ఇందాక గుర్తులేవా మీకు? గుర్తులేవు, ఇక ఆ పాటలే పాడుతున్నాం కదా, ఇక అయ్యే పాడుతున్నా. ఒకసారి ఆ పెళ్లిళ్ళల్లో నివాళులు తర్వాత పోతే తొట్టెల ఆ పాటలు పాడుతున్నా. పాడతాం. లేక లేక కలిగేనమ్మా, లేక లేక కలిగేనమ్మా, లోక రక్షకుడా, ఈ లేక లేక కలిగేనమ్మా, గజ్జల కొడువాలిదేరా, గజ్జల కొడువాలిదేరా, బొడ్డు గోదానా, ఈ గజ్జల కొడువాలిదేరా, బొడ్డు కోసిన గజ్జల కొడువలి, బొడ్డు కోసిన గజ్జల కొడువలి, ఎడబెట్టాలో, ఈ బొడ్డు కోసిన గజ్జల కొడువలి. మీ యొక్క ఈ గానాన్ని గాని ఈ పాటల్ని గాని మీ కుటుంబ సభ్యులకు గాని లేదంటే మీ అంట తిరిగే వాళ్ళకి కానీ ఎవరికి నేర్పించిరా? ఎవరు నేర్పిలే సార్, మా అక్క చెల్లెళ్ళకి అందరికి వస్తాయి, మేము అందరం పాడతాం పాటలు. మీరు కాకుండా మీ అక్క చెల్లెలు కూడా పాడుతున్నారు. మా అక్క చెల్లెళ్ళు కూడా పాడతారు, మా అక్క చెల్లెళ్ళకి అందరికి వస్తాయి, మేము 7 అక్క చెల్లెళ్ళం. 7 అక్క చెల్లెలు పాటలు పాడుతారు. పాటలు పాడతాం. ఏ ఊరమ్మా మీ తల్లిగారు ఊరు? ఏ ఊరు? మా అమ్మగారు కళ్ళపెల్లి, మా అత్తగారు ఇసుమని పెళ్లి. అయితే ఎప్పుడైనా మీ అక్క చెల్లెలు అంతా కలుసుకున్నప్పుడు ఇప్పుడు పాడుతారు? పండుగలకు వచ్చినప్పుడు అందరం పాడతాం. దీపావళి పండుగ అట్లా వస్తారు కదా, అప్పుడు అందరు పాడతారు. నివాళి పండుగ పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు అందరు పాడతారు. ఈసారి అందరు కలిసినప్పుడు మాకు ఫోన్ చేయండి, మేము కూడా వస్తాం. చేస్తుంది, ఏదైనా కారణం అయినప్పుడు వస్తారు, చేస్తారు. తర్వాత మీరు ఇందాక సినిమాల పాటలు పాడడం నా లక్ష్యం, నేను దాంట్లోకి పోవాలి, దాంట్లో పాటలు పాడాలన్నారు. సినిమాలు చూస్తారు అసలు మీరు? చూస్తాం, ఎందుకు చూడం. ఎవరంటే ఎవరు సినిమాలు ఎక్కువ చూస్తారు? ఎవరంటే ఇష్టం? ఎవరంటే ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ చూస్తా ఎక్కువ, చిరంజీవి చూస్తా, నాగార్జున చూస్తా, వెంకటేష్ చూస్తా. సినిమా ఏ సినిమా ఇష్టం? పవన్ కళ్యాణ్ ఎక్కువ ఇష్టం. అన్ని సినిమాలు ఇక అన్ని సినిమాలు వచ్చినప్పుడు అలా అన్ని చూస్తూనే ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ మీలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తాడు తెలుసా. ఆయన భీమ్లా నాయక్ సినిమాలో ఒక సాంగ్ మీలాంటి అతనికే అవకాశం ఇచ్చిండు. నాకే వచ్చేదంటే సార్, అసలు నా నెంబర్ ఇయ్యలేదట, ఇయ్యమంటే పాడిచ్చినప్పుడు ఆయన లతీఫ్ అన్న పాడిచ్చిండు కదా పాట, అప్పుడు నెంబర్ ఇవ్వమంటే ఇయ్యలేదట. నెంబర్ ఇస్తే ఆయనతో రిలీజ్ చేసేది ఉండే ఆ పాట. పవన్ కళ్యాణ్ తో పాడే ఛాన్స్ మిస్ అయింది నీకు? మిస్ అయింది. బాధ వస్తుందా? మరి బాధ అనిపించదా? నెంబర్ ఇస్తే మరి ఆయన వచ్చి చేసుగా ఇయ్యలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఆ పాట పాడితే మీ లైఫ్ ఇంకోలాగా ఉండేది. అయితే మారే నెంబర్ ఇయ్యలే, నెంబర్ తప్ప చెప్పిర్రు ఆయనకు. నెంబర్ చెప్పు అని చెప్తే నెంబర్ తప్ప చెప్పిర్రు. మా డ్రీమ్ ద్వారా తెలుస్తుంది ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి. చూద్దాం, మీకు కూడా మంచి అవకాశం ఇస్తాడు. వాళ్ళకి ఇయ్యాలగా, అవకాశం ఇయ్యాలనే ఈ పాటలు నేను వాడేది. పవన్ కళ్యాణ్ చూడాలి, పవన్ కళ్యాణ్ వాడాలి. మనతో పాటు మా సింగర్ దేవకమ్మ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. తను వాళ్ళ హస్బెండ్, తన కూతురు, తన కోడలు. వాళ్ళ బాబు హైదరాబాద్ లో పని నిమిత్తం వెళ్ళాడు కాబట్టి అందుబాటులో లేడు. అయితే వీరిని అడిగి తెలుసుకుందాం, ఈ యొక్క దేవకమ్మ ఇంత ఫేమస్ అయితే వీళ్ళకు ఎలా అనిపిస్తుంది, ఏమన్నా కష్టాలు ఎదుర్కొన్నారా? సరే, ఆమె అయితే ఏం చెప్పట్లేదు, నాకు మంచి అవకాశాలు వచ్చినాయి, సంతోషంగా ఉన్నా అంటుంది. కానీ నిజంగా ఈ స్థాయికి రావడం కనుక ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా అవి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీ భార్య మంచి సింగర్ అని మీకు పెళ్లినాటి నుంచి తెలుసు కదా, అయితే ఇప్పుడు బాగా ఫేమస్ అయింది, ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అప్పుడు పొలాల్లో పాటలు పాడేటప్పుడు ఇప్పటికి చాలా తేడా ఉంది కదా? తేడా అప్పటికి ఇప్పుడు చాలా తేడా. మాట్లాడుతుంది, అక్కడ పోయి పాడుతుంది. అయితే మనతో పాటు తన కూతురు కూడా ఉంది. తను ఈ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్. అలా తల్లికి ఈ సోషల్ మీడియా పరంగా కొడుకుతో పాటు ఈమె కూడా సపోర్ట్ చేస్తూ ఆ యొక్క గైడ్ లైన్స్ అని చెప్తూ ఉంటుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఊహించిరా మీ అమ్మాయి సాగిపోతే? అనుకోలేదు. ఊర్లలో మామూలుగా పాడుతుంది, నాట్లలో ఇట్లా అవకాశాలు వచ్చినందుకు పోయి పాడుతుంది. ఆమె మంచిగా ఫేమస్ అయ్యి పెద్ద పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. మీకు ఎప్పుడన్నా ఆమె పాడే పాటల విషయంలో మీకు నేర్చుకోమని చెప్పడం కానీ మీరు నేర్చుకోవడం కానీ? ఏం నేర్చుకోమని ఏమన్నది, మేమే ఆమె పాడినవి వింటుంటాం, చూస్తుంటాం. చెప్తుంటారు కదా జనరల్ గా ఆమెకి పెద్ద ఫోన్ చూడడం రాదు, మీ యొక్క సాంగ్ వచ్చినావా చూడు అని చూపిస్తాం. ఏమంటుంది? చూస్తుంది, సరిగా నవ్వుతుంది. అంతే. ఆ కింద కామెంట్స్ పెడుతుంటారు కదా, కామెంట్స్ అద్భుతంగా పెడుతుంటారు, అసలు చాలా గొప్పగా బాగుంటారు. ఆ కామెంట్స్ చదివినిపిస్తారా మీరు?
వినిపిస్తాం. ఇన్ని కోట్ల పోయిందే నీ పాట, అందరికి తెలిసిపోయింది, ఫేమస్ అయిందని చెప్తాం. గర్వంగా చెప్పుకుంటారా మీరు సింగర్ దేవికమ్మ కూతురని? చెప్పుకుంటాం. మొత్తం మీద గతంలోకి ఇప్పటికి మార్పు వచ్చింది. ఈ సందర్భంగా మీరేమనుకుంటారు? మాకు హ్యాపీ, ఆమె కడుపులో పుట్టినందుకు సంతోషం. మీ అమ్మ పాటలు నేర్చుకోమని మీకేం బలవంతం చేయలేదు, కానీ మీరు ఆ పాటలు చూస్తూ పెరిగారు కదా, కొన్నెన్నో నేర్చుకుని ఉంటారు, ఎవరైనా నేర్చుకుంటారు జనరల్ గా. మీరు అలా నేర్చుకున్నా ఏమన్నా? ఉన్నాయి, పెళ్ళిళ్ళు అప్పుడు వాడతాం. ఒకసారి మా కోసం మీ అమ్మ ముందర. రాణి పుట్టల్ల రాణి ఎల్లమ్మ, పుట్టల్ల రాణి ఎల్లమ్మ, నీ పుట్ట చుట్టూ అన్ని పూల వరాలే ఎల్లమ్మ, చంద్రవరాలే ఎల్లమ్మ, గద్దెల్ల రాణి గద్దెల్ల రాణి ఎల్లమ్మ, గద్దెల్ల రాణి ఎల్లమ్మ, నీ గద్ద చుట్టూ అన్ని గవ్వు పిల్లాలే ఎల్లమ్మ, గవ్వ దర్శనాలే ఎల్లమ్మ, మెట్టుల్ల రాణి ఎల్లమ్మ, మెట్టుల్ల రాణి ఎల్లమ్మ. అయితే మీ కూతురు కూడా అద్భుతంగా పాడుతుంది, మరి ఆమెకు ఎందుకు నేర్పించలేదు మీరు? ఇక చదువుకుంది కదా సారు, చదువుకుంది, ఇక ఈ పాటలు పాడాలంటే ఏం పాడతారు, ఇక చదువుకున్న వాళ్ళు ఏదన్నా ఒక జాబ్ చేసుకుంటారు. అంటే చదువు డిస్టర్బ్ అయింది అని చెప్పి ఆమె పాటలు డిస్టర్బ్ అవుతుందని ఇక పాటలు పాడి అందుకనే ఆమె కష్టపడి చదువుకుంది, ఉద్యోగం తెచ్చుకుంది. ఇక నేను చదువుకోలేదు కాబట్టి ఇట్లా కలుపులలో పోయినా. చదువుకోలేదు కలుపులో పోయాడు కాదు, కానీ మీ ఆ కలుపులోకి పోయిన ఆ పాటే ఇవాళ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు ఇంకా మరింత పై స్థాయిలోకి పోవాలని కోరుకుందాం. దేవకమ్మ ఇంట్లో అడుగు పెట్టినటువంటి కోడలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఈమె పెళ్లికి ముందు ఫేమస్ అయిందా, పెళ్లి తర్వాత అయిందా, ఆమె ఎలా ఫీల్ అవుతుంది అనే విషయం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి మీ అత్తగారిని చూస్తే చాలా హ్యాపీగా ఉందండి. పెళ్లికి ముందు మాకేం తెలీదు, పెళ్ళయ్యాకే మా అత్తయ్య చాలా ఫేమస్ అయ్యారు. రమేష్ అన్న వల్ల, అన్నయ్య ఇంటర్వ్యూ తీసుకోవడం వల్ల మా అత్తయ్య చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు నూకరాజ్ అన్న వాళ్ళు కూడా పాడించుకుంటున్నారు. ఇప్పుడే చాలా మందికి తెలుస్తున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీద పలానా సింగర్ దేవకమ్మ కోడలని చెప్పుకొని గర్వపడుతున్నారు. చాలా అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మీ అత్తయ్య పాటలు పాడుతున్నారు, మీ అత్తయ్య ఫోన్ లో వస్తున్నారు అని చెప్పేసి చాలా గర్వంగా ఉందండి. ఇప్పుడు చూసారు కదా, ఒక చక్కని ఫ్యామిలీ, ఒక నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఆ దేవుడిచ్చిన కళతోని ఆ యొక్క జానపదాలని పొలాల్లో కూలికి పోయినప్పుడు పాడుతూ ఉంటే, అలా పాడిన క్రమంలో ఎవరో బంధువు తన మధ్య ఎవరో వేరే వాళ్ళకి సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ చేయడం కారణంగా, యూట్యూబర్స్ ఇంటర్వ్యూ చేయడం కారణంగా ఈమెకు చాలా లేటుగా అవకాశాలు వచ్చినాయి. అయినప్పటికీ పాటలు ఇరగదీస్తున్నది. ఆమె యొక్క నాలెడ్జ్ అమోఘం, ఆమె జ్ఞాపక శక్తి ఇంకా అమోఘం. ఒక్కసారి ఏ పాట అయినా సరే ఒకసారి వింటే, ఎవరైనా పాట కొత్తగా రాసినా నాకు ఇలా కావాలమ్మా అని చెప్పి ఒకేసారి చెప్తే, ఆమె అద్భుతంగా అనర్గళంగా పాడి మంత్రముగ్ధులు చేస్తుంది ప్రేక్షకుల్ని. ఈమె కుటుంబ సభ్యులు కూడా ఈమెకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈమె ఇంకింత మరిన్ని అవకాశాలు తెచ్చుకొని మరింత పై స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుందాం. పల్లెల్లోనే ఉంటాయి ఇలా అంతా కలిసి మహిళలంతా ఇలా పనులైనప్పుడు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం ఇలాంటివి. మన దేవికమ్మ గారి ఇంటి ముందు కూడా వారి యొక్క బంధువులు అయితేనేమి, సహచర పక్కింటి వారైతేనేమి వీళ్ళంతా ఉన్నారు. దేవికమ్మ ఇంత ఫేమస్ అయినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది నాకు తెలుసు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటమ్మా మీకు ఎప్పటి నుంచి తెలుసు? మాకు ఎప్పటి నుంచో తెలుసు, 20 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పటి నుంచి పాటలు పాడేదా? పాటలు పాడుతూనే ఉంటది, పాటలు పాడుతుంది, ఉయ్యాల పాటలు పాడుతుంది, నలుగు పాటలు పాడుతుంది, పల్లె పాటలు పాడుతుంది, అన్నిట్లలో ఫేమస్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కావాలని మా కోరిక. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అంటే మీకు తెలుసో తెలియదు, ఫోన్లలో యూట్యూబ్, ఫేస్బుక్ వీటిల్లో బాగా ఫేమస్ అయింది. ఏమనిపిస్తుంది మీకు? మాకు సంతోషం అనిపిస్తుంది, ఇంకా పైకి రావాలనిపిస్తుంది మాకు, ఇంకా పాడాలి, ఇంకా సినిమాలలో కూడా పోవాలనిపిస్తుంది. మీ తోటి మిత్రురాలు మీకు ఇలా ఎదగడం మీకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎప్పటికి ఇట్నే సహకరిస్తారా? సహకరిస్తాం. ఈమె ఎవరు, ఏమవుతారు నీకు? మా మరదలు, మా తమ్మిని భార్య, సొంత మరదలు. మరి పెళ్ళప్పుడు పాటలు పాడుతాను తెలుసా నీకు? పెళ్లి కాక ముందు నుంచే తెలుసు. మీ మరదలు పెళ్లిగా ముందే తెలుసా నీకు? బంధువులే ఈ దగ్గర ఉంటారు. నువ్వే చూసి చేసినావా పెళ్లి? నీవే చూసి చేసిన. ఈ పాటలు పాడితే అప్పుడే పాడేది? పాటలు పాడినప్పుడు అప్పుడు పాడినట్టు కాదు, అట్నే కలుపుల్లో పోతే
అట్నే నేర్చుకుంటారు పాడతారు ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు పాడుతుంటారు 4-5 కూర్చొని తుకం బిక్తప్పుడు నాటేసేటప్పుడు ఇక దూరంగా ఉండి చేస్తారు కదా నాటు దూరంగా వేస్తే ఇక ఎడ ఉంటదని అప్పుడేరు నారు బిక్తప్పుడు దగ్గరకుంటారు మంచిగా పాడతారు అందరు కలిసి పాడతారు అందరు కలిసి పాడతారు నువ్వు కూడా పాడేదని మాటలతో పాడతాతో నేను కూడా పాడేది కానీ ఆమె చెప్తే పాడేది కానీ మళ్ళా తర్వాత నాకు రావు మర్చిపోతాం గొంతు కలిపేది కోరస్ లాగా గొంతు కలిపేది కానీ ఇక రావు కమ్మంగా నీ నన్న రావా కరకోడి గరం మసాలా కరకోడి గరం మసాలా కరకోడి గరం మసాలా కమ్మంగని నన్నరారా కరకోడి గరం మసాలా యమయమాయన కనిందాయన పొద్దుబోదాయన రద్దిశాలాయన మధ్యరేత్రాయన నిద్రపొద్దాయన మజాన కలిసింది సిల్మా మనమిద్దరికి కలిసింది ప్రేమ. మీరు ఏ రంగాన్ని వదిలిపెడతలేరు అటు నాటు జానపదం తర్వాత పోతే భక్తి పెళ్లిలు నివాళులు సినిమాలు అన్ని కలగలిపి పాడుతున్నారు. మీ యొక్క అదృష్టం మీకు మంచి కుటుంబం మంచి చుట్టుపక్కల వారు బంధువులు వీళ్ళంతా దొరికిర్రు. మీరు బాగా సపోర్ట్ చేయడం అనేది అందరినీ అభినందించాల్సిన విషయం. నమస్కారం అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని